ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రతి కార్యక్రమం సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకు అంకిత భావంతో చేసుకుంటూ ముందుకెళ్తాం. అధికార యంత్రాంగం కూడా చాలా సహకరించారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే మామూలు కార్యక్రమం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కోర్టు ద్వారా కూడా చాలా మంది ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ ఒక నమ్మకంతో ప్రజలకి ఖచ్చితంగా మేము మెరుగైన సేవలు అందించగలుగుతాం. రేషన్ షాపుల ద్వారానే డెఫినెట్గా మేము ప్రతి కుటుంబానికి అందించాల్సిన సరుకులు నిజాయితీగా అందించగలుగుతామని మేము నిర్ణయం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ విధంగా బియ్యం అక్రమ రవాణా చేసుకుంటూ ఎంతో మంది దీంట్లో పాల్పడుతున్న విషయం కూడా ప్రస్తావించారు. మీకు తెలుసు గతంలో ఏ విధంగా చేశాం. ఈ సంవత్సరం కాలంలో మొట్టమొదటిసారి రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కింద తీసుకొచ్చాం. ఆ చట్టం కింద తీసుకొచ్చి కేసులు కూడా బుక్ చేసి కాకినాడలో కూడా మీరు చూశారు, చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో తడలోను, కృష్ణపట్నం దగ్గర కూడా అదే విధంగా పర్యవేక్షించి ఖచ్చితంగా మన ప్రజలకు అందించాల్సిన ఈ సరుకుని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ కూడా సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసినందుకు, నాతో పాటు వచ్చిన గౌరవ శాసన మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి, గౌరవ శాసనసభ్యులు నానాజీ గారికి, వర్మ గారికి, మా తుమ్మల బాబు గారికి, మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు మీరే చూస్తారు. ఒక మార్పు, ప్రభుత్వం ఏ విధంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మేము తీసుకున్న చర్యల్ని 100% ప్రజలకే మేము అంకిత భావంతో పనిచేస్తూ నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తాం. దానికి సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేక